ఉందండి. పరమగీతాలు 1వ అధ్యాయము 6వ వచనం మొదటి భాగం. పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనము మొదటి వరుస. నల్లని దాననని నన్ను చూచి నన్ను చిన్న చూపులు చూడకుడి. మళ్ళీ చదువుతున్నాను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు 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 వందనాలయ్యా. కనికర స్వరూపుడా, నీ కృతజ్ఞతాస్తుతులు 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 అయ్యా. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని విరిచి నీవే నీ ప్రజలతో మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. నాకు మాకు అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణం జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణము నాకైనా సమకూడిని ప్రజలు మాకైనా అయా ఇక ముందు వినబోతున్న వారికైనా ప్రతి ఒక్కరికి దయచేయండి అయా. మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడిన ప్రభువా. దేవా, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు, నాకు కనబడు, అందరికీ కనబడు ప్రభువా. అయా, ఈ ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దుష్టుడను, దురాత్మలను, అంధకార శక్తులను, దుష్టుడు దురాత్మ అంధకార శక్తుల క్రియలను, అవి చిల్లంగి, బాలమణి, చాతబ శక్తులున్న, క్షుద్ర పూజలున్న, వశీకరణ, విగ్రహం పూజలున్న అయా, విగ్రహం పూజలున్న, విగ్రహం మంత్ర ప్రయోగాలున్న, ఏ చీకటి దాడులున్నా అవన్నీ ఏసునామంలో మత్తయి 18:18 ప్రకారం నీ పరలోక అగ్ని ఇప్పుడే దిగి వచ్చి వాటన్నిటిని ఏసునామంలో కాల్చివేను గాక. అయా, నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ స్థలము చుట్టూరు, ప్రాంతం చుట్టూరు ప్రత్యేకమైన నీ అగ్ని ప్రాకారం, రక్తపు కంచె రక్షణ ప్రాకారం తోడుగా ఉంచు. నీ పరలోకపు అగ్ని కావలిగా మా చుట్టూ ఉంచండి ప్రభువా. నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని మా చుట్టూ మోహరింపచేయండి ప్రభువా. మీరు మాతో ఉండండి అయ్యా, మాతో ఉండండి ప్రభువా. మీరే మాట్లాడండి ప్రభువా. కనికరించండి. నీ పక్షంగా నిలబడుతున్న నేను బలవంతున్నాను, జ్ఞానవంతున్నాను, భక్తిపరున్నాను, నీతిమంతున్నాను, పరిశుద్ధతను బట్టో ఏదో ఉందని నేను అతిశయించట్లేదు, కానీ అతిశయించుతున్నదల్లా నా దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, యేసయ్యను బట్టి అతిశయిస్తున్నాను. తండ్రి, నేను బలహీనుడను, నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీ మీద ఆనుకొని కనికరించి అయా, నా అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తం నన్ను కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణతలు నా నెత్తి మీద ఉంచి నీ ఆనందతలను దేవా నాపై ఉంచి నీ శుద్ధ జలాన్ని మాపై ప్రోక్షించి ప్రభు నాపై ప్రోక్షించి అయా, నీ ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ నోటి బోరగా చేసుకుని నీ బలమైన వాక్శక్తినిచ్చి మత్తయి 10:20 ప్రకారం నీ ఆత్మ నడిపింపునివ్వయ్యా. ఇర్మియా 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నీ కృప నాకు ఇవ్వు తండ్రి. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో సెలవిచ్చినట్లుగా నన్ను మమ్మల్ని అందరినీ ఎదుట చక్కగా నిలబెట్టి నువ్వు మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే ఎంతో గొప్ప ఆశీర్వాదము, నువ్వు అనుకున్న కార్యాలు జరుగుతాయి. కనికరించి కృప చూపి సహాయము చేయమని యేసయ్య ఉన్నత అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ వాక్యమని ఆధ్యాత్మిక ఆహారాన్ని విరిచి నీవే మాకు అందరికీ తృప్తికరమైన ఆహారముగా వడ్డించు. మా ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మాకు అవసరమైన మాటల చేత మనల్ని ఊరడపరిచి బలపరిచి దేవా నీ కృపలో వర్ధిల్ల చేయమని సమస్తలతో నడిపి సహాయము చేయమని యేసయ్య ఉన్నత అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను మహింపరుచుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. చదవబడ్డ వాక్యంలో ఒక స్త్రీ అంటే సంఘం అనే కన్యక మాట్లాడుతూ ఉంది. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. లోకరీత్యా మనుషులలో చాలామంది ఊహల్లో, ఆలోచనలో, హృదయంలో, మనసులో ఉండే ప్రతిస్పందన, ప్రతి యోచన, ప్రతి కదలిక, మాట ఏంటంటే మేము చాలా మంచోళ్ళం,
మేము చాలా మంచోళ్ళం అని చెప్పని ఎవరికి వారు ముద్ర వేసుకుంటారు. లోకరీత్యాది. లోకంలో ఒకవేళ లోకస్తులు ఎదుట మనం ఒకవేళ కనబడితే, అరే వీళ్ళు పాపులు అంటారా, వాళ్ళ దేవుడు పాపులను రక్షించడానికి వచ్చిండంటారా, పాపులు రా వీళ్ళంతా, మనకేమిరా బాగానే ఉన్నావురా అని చెప్పని వాళ్లకు నచ్చిన రీతిగా, వాళ్ళకి అనుకున్న రీతిగా వాళ్ళు ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ మాటలను బట్టి మన హృదయంలో చముక్కుమని ఒక చిన్న గాయం అవుతుంది. ఆ గాయాన్ని బట్టి కృంగిపోయి కొందరైతే దేవుని పాదాలు పట్టుకోండి, ఏంది ప్రభువా నాకు ఈ పరిస్థితి అని చెప్పని ఆయన పాదాలు పట్టుకొని మొరపెడతారు. మరికొందరైతే ఆ దేవుని సన్నిధి ఎక్కడుందని దోలాడుకొని వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడి ఉన్న హృదయంలో ఉన్న వేదనంతా ఆయన పాదాల మీద కన్నీరు రూపంగా ఆయన ఎదుట కుమ్మరించేసి ఆయన ఇచ్చే సమాధానం చేత తృప్తిపడి వెనక్కి తిరుగుతారు. మరికొందరైతే ఇక ఆయన సన్నిధికి పోరు, ఆయన వైపు తిరగరు, ఇక వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళ చుట్టూరే వీళ్ళు తిరుగుతా, ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నేను ఉండటము, ఏమైంది, నాకు ఏం ఒరిగిందని, ఎందుకు ఇలా ఉన్నానని చెప్పని హృదయ స్పందన అన్నమాట. ఇక అది తోడుతూ ఉంటుంది. ఎలా తోడుతూ ఉంటుందంటే, ఆ రంగులు రాటం కనుక తిరిగి వచ్చినట్లుగా అక్కడక్కడ ఆ నీళ్ళు ఎత్తిపోయటానికి కూడా అలాంటి బకెట్లో పెడతా ఉంటారు. అది ఎత్తిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు చూశాను నేను మా ఊళ్ళో ఒక చోట అలా ఎత్తి పోస్తూ ఉంటుంది, ఇటు వస్తూ ఉంటుంది, తిరుగుతా. చిన్న చిన్న మొగ్గులు కడతారు, వాటికి మొగ్గులు కట్టి చిన్నగా నీళ్ళు ఎత్తిపోస్తూ ఉంటుంది. అదే టైపులో ఇక దేవుని ఎదుట హృదయం స్పందిస్తూ ఉంటుంది. ఇక అదే తిరిగేస్తా దేవుని ఎదుట దేవుని దుఃఖపరిచే విధంగా అడుగులు వేస్తున్న సందర్భాలు ఉంటాయి. అయితే షులమ్మితి అయిన వధువైన సంఘ కన్యక అంటుంది, నన్ను నల్లని దాన్ని అని చిన్న చూపు చూడమాకండి. ఏమ్మా నీకు అంత ధైర్యం ఏందంటే, నాకుంది ధైర్యము. నా ప్రియుడు మనోహరుడు, సుందరుడు, అధికాంక్షణీయుడు, నన్ను ప్రత్యేకంగా నేను వాస్తవానికి ఒకప్పుడు నా గతకాల జీవితాన్ని ఒకవేళ ఆమె పరిచయం చేసుకుంటున్నట్లయితే సహజంగా అంటాం, ఎవరైనా కొత్త వ్యక్తి కనపడితే ఎవరు ఇతను ఏంటనంటే ఇతనా అని చెప్పని పక్కన తెచ్చిన వ్యక్తి అన్న పరిచయం చేస్తాడు. లేదంటే నువ్వు పరిచయం చేసుకోమన్నప్పుడు నేను పలానా అని చెప్పని పరిచయం చేసుకున్నాను. షులమ్మితి కూడా ఒకప్పుడు గత కాలంలో నా బ్రతుకు చాలా దుర్భరమైన పరిస్థితి, అది ఏ కోణంలో చూసుకున్నా కానీ నా ప్రియుని ఎదుట నేను నిలవదగేంత అర్హత నాకు లేదు. ఎందుకంటే జన్మత కర్మత వ్యక్తిగత పాపాలు నా నిలువేళ్ళు ఉన్నాయి. మా పితరులు తీసుకొచ్చి పెట్టినవి కూడా నా నెత్తి మీద కొన్ని ఉన్నాయి. అయితే వాటన్నిటి నుంచి నా ప్రియుడు నన్ను ఆకర్షించి ఆయనకు అక్కన చేర్చుకొని ఆయన వాక్యముతో నన్ను దర్శించి ఆయన ప్రేమ చేత నన్ను తృప్తిపరిచి ఆయన ఆత్మచేత నన్ను ఆయన కౌగిట్లో ఆదరించి ఆయన వశం చేసుకున్నాడు. నన్ను ఆయన రక్తంలో కడిగి ఆయన కుమార్తెగా లేదో ఆయన కోరుకున్న శ్రేష్టమైన పాత్రగా నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి మీరు అంటున్నారే నేను నల్లని దాన్ని అని చెప్పని, మీరు అనుకున్నంత మాత్రాన నేను నల్లని దాన్ని కాదు. ఒకవేళ మీరు చిన్న చూపులు చూస్తున్నారేమో, చూస్తే చూసుకోండి. కానీ నా ప్రియుడికి మాత్రం నేను సుందరిని. ఆయన అంటున్నాడు కింద 8వ వచనంలో, నారీమణి సుందరి. నారీమణి అంట. నారి అంటే స్త్రీ, మణి అంటే ఇక ఏ కోణం చూసుకున్నా కానీ నీలో చెముకుమనే ఆ వెలుతురే వెదజల్లుతుందే కానీ నీలో ఏమీ లేదు. ఒకప్పుడు అంటే నువ్వు మసిబొగ్గుగా ఉన్నావు. వజ్రం ఏడ నుంచి వస్తుంది? మసిబొగ్గు నుంచేగా. చిన్న మసిబొగ్గు వజ్రాన్ని తయారు బయటకు తీయటానికి ఆ వజ్రానికి సంబంధించిన ఆ బొగ్గు ఆ కణిక ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి రబ్బింగ్ పెడతారు. రబ్బింగ్ పెట్టి పాలిష్ చేసి దానికి పెట్టాల్సిన మెరుగులన్నీ పెట్టేసిన తర్వాత అది మణి. అంటే ఏ కోణంలో చూసుకున్నా కానీ అలా దాని మీద లైట్ కనుక వేస్తే, లేదు దాని కింద లైట్ పెట్టినా అది ఇటు తిప్పుతూ ఉంటే ఆ పైన ఆకాశం వైపు చూడవచ్చు. దాని కోణాలు డైమండ్ ఆకారంలో పట్టి అటు ఇటు చిన్నగా రౌండ్ పడుతూ ఉంటుంది.
అలాగా నువ్వు ఉన్నావు. గత కాలం నీ జీవితంలో అయిపోయింది. గత కాలం అంతా నువ్వేదో అనుకుంటున్న పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయి. ఈ వజ్రాన్ని ఎలా అయితే తయారు చేయడానికి, ఒక వజ్రాన్ని తయారు చేయడానికి ఎంత రబ్బింగ్ ఒత్తిడి పెడతారో, ఎంత సెగ పెడతారో, ఎంతగా ఫినిష్ చేస్తారో, అన్ని కొలతల్లో అన్ని రకాలుగా అన్ని విషయాలు అయిపోయి అన్నీ మనం అనుకుంటే ఒక వ్యక్తిని ఒక సంబంధం చూసుకోవాలనుకుంటే ఆ సంబంధం అన్ని విషయాల్లో మేము పరిశీలన చేసుకుంటే అది ఓకే అనిపిస్తుంది, మేము అది ఆ ఇంటికి మా బిడ్డను ఇవ్వాలి అనుకుంటున్నాం అనుకోవచ్చు. లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళితే అన్ని టెస్టులు చేశానమ్మా, బాగానే ఉంది, నీకు ఏ రోగం లేదు, లేదా పలానా వ్యాధి ఉంది, దానికి ఇది మందు ఇస్తున్నాను అంటాడు. ఇలాగనే ఈ వజ్రం అనే ఆ నారి, లేదంటే దేవుడు కోరుకున్న ఆ షులమ్మితికి ఆయన ఏ రీతిగా అయితే ఉండాలని చెప్పని కోరుకున్నాడో ఆ రీతి కొలతలో తెచ్చుకున్నాడంట ఆయన. నారీ మణి అంటే నువ్వు మణిలాగా ఉన్నావు, ఇంకా లేదు నీకు నల్ల ఆ బొగ్గు అనే లేదు. ఆ తర్వాత అంటున్నాడు సుందరి అంటున్నాడు. నారీమణి అంటే మణి అంటే ఏ కోణంలో చూసినా కానీ నీలో ఏ లోపం లేదు. ఒకవేళ నేను దేవుని ఎదుట తప్పిపోయిన కుమారుడు వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నానని చెప్పి అనుకోవచ్చు. దేవాది దేవుడు అంటున్నాడు, పరమగీతం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, రండి చదువుదాండి. దేవాది దేవుడు అంటున్నాడు, నీలో ఏ తప్పు కూడా లేదు. 7వ వచనం, 4వ వచనం, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. మనం అనుకుంటాం ఇక్కడేమంటున్నాడు, సుందరి అంటున్నాడు, మరి పైన ఇంకొక మాటకు ముందుకు అడిగేస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నది, నువ్వు అధిక సుందరివి, ప్రియురాల అంటే ఎంత ప్రేమిస్తే ఆ మాట అన్నాడు. సహజంగా ఈ లోకంలో చాలామంది నేను ప్రేమిస్తున్నా అని చెప్పి వెంటబడి ఏది ఇచ్చి ఇంటేనేమో కొన్నాళ్ళు నడిచి ఆ తర్వాత ఆ శరీరం కోసం ఎంపర్లాడి ఆ శరీర వాంఛ తీరంగాల్లో వదిలేసి పారిపోతుంది వాడు. లేదు, కొంతమంది అయితేనేమో ఇప్పుడున్న సందర్భాలు ఏంటంటే పురుషుడు శోధించడం ఒక పక్క ఉంటే స్త్రీ శోధించడం కూడా ఇంకో పక్క ఉంది. స్త్రీలు కూడా అలానే కొంతకాలం వాడి వెనకాల నడవటం, వాడిని పిచ్చోని చేయటం ఏదో అయిపోతూ ఉంది. ఇంకొక బ్యాచ్ చూస్తే మొత్తం ఇది మన సైకోల్లాగా తయారవుతున్నారు. ఏంటంటే నన్ను ప్రేమిస్తావా లేదంటే యాసిడ్ పోస్తాను, కత్తి తీసుకొని పొడుతాను, ఏదో చేస్తాను. ఇలా వెంటాడే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. నా ప్రియురాలు అన్నాడు. ఎందుకు ఆ ప్రియురాలు అన్నాడంటే వాస్తవానికి నీ గతకాల జీవితంలో నువ్వు అంతా నల్లగానే ఉన్నావు. లోకరీత్యా లోకస్తులు లేదా కుటుంబీకుల రీత్యా చూసుకున్నా, బంధువర్గంలో చూసుకున్నా, సూటిపోటి మాటలు పడుతున్నా, లేదంటే వారు వినవచ్చేలాగా అంటున్నా, లేదు మనమై పడి ఉన్నా, అవి లోకస్తులు ఎదుట నువ్వు మురికి గుడ్డగా కనపడుతూ ఉండొచ్చేమో కానీ దేవుని ఎదుట మాత్రం దేవుడిస్తున్న సాక్ష్యము, దేవుడు నీ విషయంలో లేదా మన విషయంలో దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే నువ్వు మణిలాగా ఉన్నావు. ఏ కోణంలో చూసుకున్నా కానీ నాకు ఇష్టంగా ఉన్నావు, సుందరంగా ఉన్నావు, అధిక సుందరంగా ఉన్నావు. నా ప్రియురాలు ఎంత అంటే నా హృదయం అంటే ఈ గుండెల మీద ఆనుకునేంతగా, నా కౌగిట్లో చేర్చుకునేంతగా అంత సుందరంగా ఉన్నావు. లోకస్తులు ఎవరు ఇక్కడ ఏమంటున్నారంటే షులమ్మితితో అంటున్న వారు ఎవరంటే చుట్టుప్రక్కల లోకస్తులు, లేదంటే తనతో పాటు ఉన్న పరిశుద్ధులు కావచ్చు, లేదంటే అరాకొర తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు కావచ్చు, లేదంటే నామకార్థమైన భక్తిలో నడుస్తున్న వాళ్ళు కావచ్చు. ఎవరైనా తొందరపడి ఒక మాట అని ఉంటే కృంగిపోవద్దు. నీ దేవుని దృష్టిలో నువ్వు మాత్రము ఒక మణిలాగా ఉన్నావు, సుందరిలాగా. అంతటితో కాదు, అధికమైన సుందరిలాగా. అంతటితోనే కాదు, నా ప్రియురాలి నువ్వు. నా ప్రియురాలి అంటే నేను కోరుకున్నానమ్మా నిన్ను, లేదా నేను కోరుకున్నానయ్యా నిన్ను. ఎందుకు కోరుకున్నావంటే నా కోసము భక్త సమాజంగా వధువైన సంఘములో నువ్వు ఒక పాత్రగా ఉండాల. నువ్వు ఒక అణువులాగా ఉండాలి. ఆ అణువులాగా ఉండి నేను చేయాల్సిన పని ఏందయ్యా అంటే నిత్యోత్సవంలో జరగబోయే ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో నా సింహాసనంతో పాటు ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను.
ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ లాగానే ఇక దేవుడు కోరుకున్న వధువైన సంఘము షులమితి ఇలాగనే పక్కన కూర్చొని ఒకవేళ ఇలా చేసి ఆమెకున్న స్వతంత్రాన్ని బట్టి, లేదనుకుంటే మౌనంగానే ఇలానే పక్కన కూర్చొని ఈ వ్యక్తి విషయంలో నువ్వేం తీర్పు తీరుస్తావు, నిన్నే అడుగుతాడు దేవుడు, ఇంకా వేరే వాళ్ళని అడగడు. కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది ఆ మాట, చూద్దామండి. 1 కొరింథీ పత్రికలో నట్టుకుంటా, కొరింథీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు 1 కొరింథీ పత్రికలో రాయబడింది ఆ మాట. ఏమంటే, దేవదూతలకే తీర్పు తీర్చేడి వారని మీరు ఎరుగరా? ఎవరికి? 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మొదటి భాగం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు కలవాలని చెప్పుచున్నాను. ఏమే, తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపము. ఇక్కడ చదవబడుతున్న మాటల్లో దేవాదేవుడు పరిశుద్ధుడైన పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ వ్యాజ్యం అంటే చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు నీ ఉన్న పరిస్థితిని బట్టి నిన్ను ఒక రకమైన తీర్పు తీరుస్తున్నారేమో, ఒకవేళ ఆ తీర్పును బట్టి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటాడు దేవుడు. నువ్వు మాత్రము పరలోకంలో అంటే రెండవ రాకడ సమయంలో దేవాది దేవుడు వధువైన సంఘంగా ఎత్తబడేటప్పుడు ఈమె ఎక్కడ ఉంటుందంటే, స్త్రీనే ఎందుకు కోరుకున్నాడు? స్త్రీ రూపంగానే దేవుడు ఎందుకు కోరుకున్నాడు వధువునంటే, స్త్రీలో పునరుత్పత్తి శక్తి అనేది ఉంది. పునరుత్పత్తి పురుషుడికి లేదు, అది స్త్రీకి మాత్రమే నిర్ణయింపబడింది. బిడ్డల కనే విషయంలో స్త్రీకి మాత్రమే నిర్ణయింపబడింది. పునరుత్పత్తి శక్తి స్త్రీలో మాత్రమే ఉంచాడు. ఆమెలో నుంచి ఏ రకంగా ఒక జనాంగం బయటకు వస్తుందో, అంటే లోకానికి పరిచయం అవుతుందో, అలాగనే భక్త సమాజం అనే ఈ సమాజము ఆయన ఏకాంత సహచర్యాన్ని బట్టి, ఏకాంత సహచర్యం అంటే ఏకాంతంగా దేవుని పాదాలు కూర్చొని ప్రార్థనలో పెనుగులాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున పరిశుద్ధ వాక్యము చేత పట్టుకుని ఒక వ్యక్తికి దాన్ని పంచినప్పుడు, ఆ వ్యక్తి తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి పలానా వ్యక్తికి నేను పంచాను ప్రభు, నువ్వు ఇచ్చిన మాటలంటే చాలు, ఇక మిగతా క్రియ నేను చేసుకుంటానని చెప్పని మళ్ళీ తిరిగి వచ్చి ఆయన ఎదుట కన్నీటితో ప్రసవ వేదన పడతావు చూడు. ఆ పునరుత్పత్తి శక్తి స్త్రీలో లేదా భక్త సమాజంలోనే ఉంచాడు. అందుకే స్త్రీ రూపంగా వర్ణన చేసుకున్నాడు దేవుడు. వధువైన షులమితి అన్నాడు, నువ్వు చాలా సుందరంగా ఉన్నావు. నువ్వు నీ పరిస్థితిని చూసి నువ్వు ఒకవేళ దిగులు పడుతున్నావేమో, ఎందుకు కొరగాని దానిలాగున్నాను, ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాను, ఎందుకు నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఎందుకు ఏమిటి ఈ పరిస్థితులు? ఎందుకంటే కొన్ని అనుభవ జ్ఞానానికి అనుమతిస్తాడు, కొన్ని స్వయంకృత అపరాధాలు కూడా ఉంటాయి. దానిలో కూడా దేవుడు పాఠం నేర్పుతాడు. దానిలో కూడా దేవుడు పాఠాలు నేర్పి, ఆ పాఠాల వల్ల ఏమవుతుందంటే, నీ ఎదుట రాబోయే దినాలలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అనుభవ జ్ఞానం ద్వారా సంపాదించిన మాటల చేత ఓరడించటం అంటే వారిని బలపరిచి ప్రోత్సహించే విధానము. ఇంకొకటి, మన స్వయంకృత అపరాధాలను బట్టి జరిగిన తప్పులో దేవుడు నేర్పిన పాఠాలు, జరిగే నష్టాలు. అయ్యా తొందరపడి ఇలా అడుగులేమాకండి, ఇలా ముందుకు అడుగులు వేయండి అని చెప్పి వారిని ఇంకొక దేవుని దిశగా, వాళ్ళు వేరే దిశగా వెళ్ళాలనుకుంటారు, ఇది కాదయ్యా ఇలా నడవాలి, ఇలా రండి దేవుని వైపుకు అని చెప్పని ఆ స్త్రీని కావచ్చు పురుషుని కావచ్చు పురికొల్పటానికి ఇవి పాఠాలుగా ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నారీమణి, నీవు అనుకుంటున్నావు నేను నా దేవుని చేతుల్లో పడ్డాను, శిక్షావిధి అనుమతింపబడి వేదన పడుతా ఉన్నాను, నాకు ఇంకా నెమ్మది లేదా, నేను ఒక ఒడ్డును పడనా, ఎందుకు నేను ఇలా ఉంటున్నానని చెప్పి అనుకుంటున్నావేమో.
బొగ్గుగా ఉన్న దానికి ఆ బొగ్గు కణముకు ఆ మణిగా లేదా ఆ డైమండ్గా మార్చబడటానికి ఎంతో ఎంతో పని ఉంటుంది, చెక్కుడు పని ఉంటుంది. అది మనం అనుకుంటాం ఉలి చేత చెక్కుడు అనుకుంటాము, లేదనుకుంటే ఆ బొగ్గు లాంటిది ఆ ముద్దను తీసుకువెళ్ళి రబ్బింగ్ మిషన్లు ఉంటాయిగా, దాని మీద పెట్టి కోణాలు చెక్కుతూ ఉంటారు. అన్ని కోణాలు చెక్కబడ్డాయి, చక్కగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో ఎలా ఉన్నావు అంటే చాలా మనోహరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా. మనం అనుకుంటాం, ఊరుకోండి పాస్ గారు, మీరు వచ్చి ఓరడిచ్చి 4 మాటలు చెప్పిపోతారు, ఈ సెకను బాగానే ఉంటుంది, ఇక ఆ తర్వాత నా పరిస్థితికి ఎంతో గందరగోళం. ఇక చూడు, రుబ్బురోల్లో పడ్డ మినపిండి టైపు, ఆ పక్కనున్న చెక్క ఊరకే ఉండదు, అది ఇట్లా అడ్డంగా నిలబడుతుంది, యాడికి నువ్వు పోయేది అని ఎగేస్తూ ఉంటుంది. అంతేగా మినపప్పులు, అంతేగమ్మా, ఆ చెక్క అంతే ఉంటుందిగా, పిండి తప్పించుకోవడానికి తిరుగుతున్నట్టుంటే అది అట్ట అడ్డం పడి యాడికి నువ్వు పోయేదని తెగేస్తూ ఉంటుంది. అట్టుంది నా పరిస్థితి. నీకేమో బాగానే చెబుతావు అనుకోవచ్చు. దేవుని మాటలు విశ్వసించండి. కఠినమైన పరిస్థితులు నా ఎదుటికి వచ్చిన నా వ్యక్తిగత జీవితంలో నేను ఎక్కడికి పోలే, దేవుని పాదాల చెంతకి వెళ్ళిపోతా. నేను ఆడికి పోను. ఎవరు చెప్పుకోవాలి? ఎవరున్నారు? ఆ బాధ నుంచి ఒడ్డున పడేసే మేధావి కానీ, బలవంతుడు కానీ, బాగా ఉన్నవాడు కానీ ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి దగ్గర పోయి, ఆయన కంటే జ్ఞానవంతుడు, బలవంతుడు, సమర్థుడు ఇంకెక్కడనుంటే ఎత్తుక్కోవాలి నేను. ఇంకెవరున్నారు నాకు? ఆదరణైన ఆశీర్వాదమైన ఓ చాటు ఉంటుంది పత్రికలో, క్రీస్తు యేసునందు సంపూర్ణ సర్వ సంపదలు, జ్ఞానము సర్వ సంపదలని కళ్యాణం కమనీయం అనే పాటలో రాసి ఉంటుంది. ఆ మాట క్రీస్తు యేసునందు సర్వ సమృద్ధి నిలయమై ఉన్నదని. అలాగనే మెట్టుకు మనము ఎక్కడికి వెళ్ళాలంటే ప్రతి పరిస్థితిలో ఆయన పాదాలు పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇంకెక్కడికి పోవటానికి లేదు. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరి దిగులుతో ఉన్న సందర్భాన్ని బట్టి ఆ మాట మీకు ఎందుకో దేవుడు దాన్ని ముందుకు తెచ్చాడు. మెట్టుకు ఒకవేళ ఇలా డీలా పడి ఏముంది లేని పరిస్థితులు అని చెప్పి అనుకుంటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని చేతిలో మొత్తబడుతున్నాను, నాకేదో అవుతుంది, ఇంకేదో అనుకుంటున్నాను అనుకుంటే అది కేవలం నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఒకవేళ అనుకోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నీకు అనుమతించబడిన పరీక్షా కాలం ముగిసిపోయింది. అనుమతించబడిన పరీక్షా కాలము ముగిసిపోయింది. అంటే పరీక్షా కాలం కూడా ఉంటుందంటే, భక్తుడు అంటున్నాడు, అపవాది మిమ్మల్ని శోధిస్తాడు. వాడి పని ఏంటంటే ఏ కాడికి శోధించటమే. హృదయం నెమ్మది లేకుండా, తలంపుల ఆలోచనలు నిలకడ లేకుండా ఒక దరికి, అంటే ఇప్పుడు ఆ గాలి తోలితే ఆ కొమ్మగన గదిలినట్లుగా రెల్లులాగా గదిలిస్తాడు. రెల్లులాగే ఎందుకు అంటున్నాడంటే, పేతురుతో కూడా అన్నాడు, సీమోను పేతురు, నువ్వు రెల్లులాగా గదులుతున్నావు, నువ్వు రెల్లు కాదు, నువ్వు కేఫా అనబడుతావు. అంటే కేఫా అంటే బండ. నువ్వు ఇక కదిలాడు, బండ, నువ్వు బండలాగా ఉన్నావు అన్నాడు. ఆ తర్వాత దేవాదేవుడు మాట్లాడి అతను సరిచేసి దేవుడు కోరుకున్న రీతిగా నిలబెట్టి గొప్ప పని అతని ద్వారా, పేతురు గారి ద్వారా జరిగించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు కూడా గతకాలం లేదా ఇక్కడికి వచ్చే కొద్ది సమయం వెనకాల కూడా నువ్వు రెల్లులా కదిలి దేవుణ్ణి ఇటు కదిలితే ఇటు గాయం, ఇటు కదిలితే ఇటు గాయం, ఎటు కదిలినా ఆ రెల్లుకి సన్న నూగు ఉంటుంది. అది ఊరకట్ట తగిలితే కట్ అని తెంపుద్ది. అది ఆ రోజు కనపడదు, కానీ 2 రోజుల తర్వాత కనపడుతుంది. సున్నితమైన చర్మం మీద కనపడుతుంది ఆ విషయాలు. అలా నువ్వు దేవుణ్ణి గాయపరుస్తున్న సందర్భాలు ఇక్కడికి ఈ సమయం వచ్చేంత దాకా కూడా అటు కదులుతున్నావు, అటు తెంపుతున్నావు, ఇటు కదులుతున్నావు, ఇటు గాయం చేస్తున్నావు, ఎటు గదిలితే అటు రెల్లులా గదిలి గాయం చేస్తా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు రెల్లు కాదు, కేఫావి, బండవి, నిన్ను బండలాగా చేసుకున్నాను నేను. ఆ బండ మీద సంఘం కట్టుకోవటానికి, నీ ద్వారా నా పని చేయించుకోవడానికి నిన్ను కట్టుకున్నాను. నాకు కావలసిన రీతిలో అన్ని కోణాల్లో నేను పరీక్షించుకున్నాను. ఏ వ్యక్తిని కూడా దేవుడు పరీక్షించకుండా మాత్రం వదిలిపెట్టడమ్మా.
ఎవరైనా సరే, స్త్రీ కావచ్చు, పురుషుడైనా సరే, ఆ వ్యక్తిని పరీక్షించుకుంటాడు. అబ్రహామును పరీక్షించాడు. అబ్రహామా, నువ్వు బాగా ప్రేమిస్తూ నా కుమారుని తెచ్చి నాకు బలి ఇవ్వు అన్నాడు. ఏంది ప్రభువా, ఎన్ని మొక్కులు మొక్కాను నీకు, 24 సంవత్సరాలు నీ అంటబడి నిన్ను నమ్మి అడుగులేస్తే ఇయ్యకియ్యక ఒక నలుసునిస్తే వాడిని ఇయ్యమంటున్నావు అని అడగల. ఆయన ఆ మాట కూడా అనలా. సరే ప్రభు అన్నాడు. మోరియా పర్వతం ఎక్కారు. కత్తెత్తి ఆ మంచున పొడవబోతా అంటే అబ్రహామా ఆగు అన్నాడు. అదేంది ప్రభు అంటే, ఆగు, నిన్ను నేను పరీక్షించుకుంటే నువ్వు దేవునికే భయపడే వ్యక్తిగా కనపడ్డావు నువ్వు నాకు. ఆ చిన్నవాడి జోలి బామా కాదు, అటు చూడు అన్నాడు. ముళ్ళ కంచెల్లో ఆ కొమ్ములు తగులుకొని ఉందంట, ఆడ ఉందంట గొర్రె. అప్పటికప్పుడు ఆడ సిద్ధపరిచాడు దేవుడు. ఎలా సాధ్యపడింది? దేవాది దేవుడు అంటున్నాడు, నిన్ను నేను పరీక్షించుకున్నా. నాకు కావలసిన పరీక్షలు అంటే ఈ డైమండ్కి ఎలా అయితే ఏ కోణంలో చూసినా ఆ రబ్బింగ్ పెట్టి ఆ కోణం వచ్చేలా చెక్కబడిందో, అలాగ నిన్ను ప్రతి కోణంలో నేను పరీక్షించుకున్నా. అయితే పరీక్షించుకున్న దాన్ని బట్టి ఈ శ్రమల కొలిమిలో ఆ రబ్బింగ్ జరిగేటప్పుడు వేడి పుడుతుందిగా, వేడేగా వచ్చేది. వేడంటే శ్రమలకు సాదృశ్యం, లేదా కన్నీరు, లేదంటే ఉన్న పరిస్థితులుగా సాదృశ్యముగా. ఆ వేడిని బట్టి అక్కడ కోణం నిన్ను చెక్కున్నాను. ఆ కోణంలో కూడా అందరిని ఆకర్షించేలాగా నిన్ను చేసుకున్నా. పరీక్షించుకున్నాను. అపవాది నిన్ను శోధించాడు అనుకుంటున్నాను. అనుమతించిన వాడు నేనే, యోబు అంటాడు దేవుడు. యోబును కదిలిస్తే, యోబును ఒకవేళ దేవుడు ఎందుకయ్యా ఈ పరీక్షలు అనుమతించావంటే, నీలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, వాటిని విరిచేశాను. 3, అయ్యో ఇది వచ్చి పడుద్ది అనుకున్నావు, దాన్ని తీసేసా. నా అంత జ్ఞానవంతుడు ఇంకోటి లేడు అన్నావు, అది కూడా తీసేసా. చివరికి నాతోనే వాదించే సమయంలో నీ కన్నులు తెరిచా. మట్టి పురుగంటే నేను నీతో ఎంత బలం ఉందని చెప్పని వాదించగలను ప్రభు అంటే, నేను అనే స్వభావాన్ని కూడా నీలోంచి కొట్టేశా. ఇక ఉందల్లా నువ్వు ఏమీ లేదు, డొల్లా. ఇప్పుడు నాకు కావాల్సిన రీతిగా నువ్వు రెడీ అయ్యావు, నాకు కావాల్సిన రీతిగా రెడీ అయ్యావు నువ్వు. ఇప్పుడు నేను నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తున్నానంటే, ఆయన అంటున్నాడు, నువ్వు ఒక మణిలాగా అన్ని కోణాలు అందరికీ ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తున్నాను. అందరికీ ఎంతగా ఉన్నావు అంటే, నాకు సుందరిగా కనపడుతున్నావు, అందరికీ సుందరంగా కనపడుతున్నావు. నా మటుకైతే నా ప్రియురాలుగాను అధికమైన సుందరిగా కనపడుతున్నావు. నీలో నిష్కలం, ఏ కళంకం లేదు. నాలో పాపం ఉందనుకుంటా, నేను ఎందుకు ఇలా ఉన్నానని చెప్పని ఒకవేళ అనుకుంటున్న సందర్భాలు ఉంటే అవన్నీ తీసేసుకోండి. దేవుడు అంటున్నాడు ఈరోజు, నీవు నా ప్రియురాలువు, అధికమైన సుందరివి. 7వ వచనంలో ఏమంటున్నాడు, పరమగీతములు 4:7, నీ యందు కళంకమేమీ లేదు, ఏమీ లేదు, ఏదో ఉందనుకొని భయపడుతున్నావు, గందరగోళం అవుతున్నావు. ఇదిగో ఆశీర్వాదం ఇక్కడ నుంచి నీకు కలుగుతూ ఉంది. ఆశీర్వాదమే ఇక్కడ నుంచి నీకు. దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నీకు ఆశీర్వాదం అని, ఇది మొదలుకొని నీకు ఆశీర్వాదం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టబోతా ఉన్నాడు దేవుడు. ప్రతి పరిస్థితిని చక్కబరచబోతా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడే నీకు తోడై ఉండి ప్రతి విషయంలో విజయాన్ని ఇచ్చి, నా దేవుని ద్వారా ఇది జరిగిందని ఎలుగెత్తి అందరి ఎదుట కన్నీటి పర్యాంతంతో ఆనంద బాష్పాలు వెదజల్లుతూనే సాక్ష్యం ఇస్తావు నువ్వు. ఇది నిశ్చయము, ఇది దేవుని వాక్కు. రండి ప్రార్థన చేసుకుందాం అండి. ప్రభువా కనికరించండి. పరమగీతం 1వ అధ్యాయములో, ఇదిగో చుట్టూ ఉన్న వాళ్ళు నల్లని దాననని చిన్న చూపులు చూస్తున్నారని ఓరకుండుడి, నా ప్రియుడు నన్ను కోరుకున్నాడు. ఎంతగా అంటే ఆయనకు ఎంతో ఇష్టముగా ప్రభువా కనికరించండి అయ్యా. నాతోనూ మాట్లాడుతున్నావు ప్రభువా, నీ ప్రజలతోనూ మాట్లాడుతున్నావయ్యా. కనికరించండి తండ్రి, సహాయం చేయి. ఇదిగో నేను లేదా మమ్మల్ని మా చుట్టూ ఉన్నవారు చిన్న చూపు చూస్తున్నారని చెప్పని తొందరపడి తృణీకరించి మాట్లాడుతా గాయపరుస్తున్నారని బట్టి నా పాపమేమో, నా బిడ్డల పాపమేమో, ఇదిగో నా కుటుంబ యజమానుడు పాపమేమో, నా తల్లిదండ్రుల పాపమేమో నన్ను వెంటాడుతుందేమో, నా స్వయంకృత అపరాధాలంటే నాకు తెలిసి చేసుకున్న తప్పులను బట్టి ఒకవేళ ఇది సంభవించి ఇంత వేదన పడుతున్నానేమో అని చెప్పని
దేవుని మాటను విశ్వసించక, ప్రార్థన చేయక, వాక్యము చదువుకోక, రెల్లువలు అటు ఇటు కదులుతూ ఉంటే, దేవా నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఈరోజు నాతో. నువ్వు కేఫావే, ఈ బండ మీద నా సంఘం కడతానంటున్నావు ప్రభువా. నువ్వు కోరుకున్నట్లుగా నీ ఎదుట నేను ఎలానూ ఉన్నానంటే ఏ కళంకం లేకుండా ఉన్నానని చెప్పని నీకు నీ ప్రియురాలుగా, అధికమైన సుందరిగా నేను ఉన్నానని చెబుతున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ లోకానికైతే నీ పక్షంగా ఇదిగో మణిలాగా ప్రతి కోణంలో కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా నువ్వు నన్ను చేసావని, ఇక పరీక్షాకాలం ముగిసిందని చెబుతున్నావు ప్రభువా. ఇదిగో ఇక ఇది మొదలుకొని ఇదిగో ఆయన చెప్పినట్లుగా సియోనులో నుండి యెహోవా నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదించును అని చెప్తున్నావు. ప్రభువా కనికరించండి, ప్రభువా కనికరించండి. దేవా నీ కృపా కార్యాలు జరిగించండి అయ్యా. అందరికీ సుందరంగా కనపడేలా చేస్తున్నాను అంటున్నావు. సుందరివి నువ్వు అందరికీ అని. దేవా కనికరించండి, కనికరించండి అయ్యా. ఎందుకయ్యా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు అంటే నిత్యత్వంలో యుగ యుగాలు నా పక్క నుండి వధువుగా ఉండి, పట్ట మహిషిగా నా రాణిగా నువ్వు ఉండి, ఇదిగో అనేకులకు తీర్పు తీర్చవలసిన దానవై వాడవై ఉన్నావని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు. ఎవరికి దక్కని ఉన్నత ఆధిక్యత ప్రభువా. నీ తలలో భాగంగా మమ్మల్ని కోరుకున్నావు, ప్రభు, ఆలోచనకర్తలుగా. ఇదిగో తండ్రి, ఇదిగో దేవా, భౌతికమైన దేహంలో మెదడు ఏ చిన్న నరము తేడాబడిన దేహంలో ఉన్న ఏదో ఒక అవయవం పని చేయకుండా ఆగిపోతుంది. కానీ వధువైన సంఘములో, షులమ్మితిలో ఇదిగో తండ్రి నువ్వు కోరుకున్న పట్ట మహర్షి అయిన ఆ రాణి హోదాలో తల భాగంలో మమ్మల్ని కోరుకున్నావు ప్రభువా. తల భాగంలో మమ్మల్ని కోరుకున్నావు. నీకు వందనాలు తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మా బ్రతుకంతా స్తుతించిన, మా దేహం దిగో తండ్రి, మా ప్రాణాత్మ దేహములు నీకు సమర్పించిన, మా నిలువేళ నీ ఎదుట మేము ధారాళంగా పోయబడిన, నువ్వు ఇచ్చిన ఆధిపత్యాన్ని బట్టి, నీవిచ్చిన మహిమ ఘనత దేవా, ఉన్నత స్థితిని బట్టి ఏదిచ్చినా తక్కువే ప్రభువా, ఏదిచ్చినా తక్కువేనయ్యా. కనికరించండి, కృప చూపించండి ప్రభువా. ఇదిగో గత కాలము జీవితంలో నిన్ను గాయపరిచిన సందర్భాలుంటే అయ్యా నన్ను క్షమించు, అయ్యా మమ్మల్ని క్షమించని అడుగుతాను. క్షమించు ప్రభువా. నువ్వు చెబుతున్నావు సియోనులో నుండి యెహోవా నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదిస్తున్నాడని. దేవా ఆ వాక్యాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం ప్రభువా. నువ్వు తెలియపరిచిన ఈ లేఖనాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం ప్రభువా. కనికరించు, 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 కనికరించు. కృప చూపించమని, సహాయము చేయమని, వెలువడ చేయబడిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా అంతరంగాలు అంటుకట్టి నీరు కట్టి ఫలింపచేసి యేసు నామములో వాక్యాన్ని ముద్ర వేయండి ప్రభువా. నీ వాక్యంతో మాకు ఉదక స్నానమును అనుగ్రహించి నువ్వు కోరుకున్న వధువుగా మమ్మల్ని ఈరోజు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా చిన్ని మనవుని పరమని సన్నిచేర్చుకొని పరిశుద్ధపరిచి ప్రత్యుత్తరమును దయచేయం. ఆ ప్రత్యుత్తరం అనుభవించేలాగా ఆశీర్వదించమని యేసయ్య ఉన్నత అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ నిన్నే గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.